శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మంత్రాలయం టూర్ లో ఉన్నానండి. ఇవాళ రెండవ రోజు. మొదటి రోజు అంతా కూడా మంత్రాలయం అంటే స్వామివారి మఠం, అలాగే తుంగభద్ర నది ఇవన్నీ వీక్షించాము. వాటికి సంబంధించి మొత్తం అన్ని చూసేసామన్నమాట. తనివి తీరా చాలాసేపు అక్కడ గడిపాము. ఇక ఆ తర్వాత ఖచ్చితంగా మంత్రాలయం టూర్ లో చూడవలసింది అంటే పంచముఖ హనుమాన్ దేవాలయం అండి. ఎక్కడైతే శ్రీ రాఘవేంద్ర స్వామివారు ఆ హనుమాన్ సాక్షాత్కారం పొందారో అదే పంచముఖి దేవాలయం, అంటే పంచముఖి హనుమాన్ దేవాలయం. అయితే అక్కడికి వెళ్ళాలంటే కొంత దూరం అనమాట, 20-30 నిమిషాలు పడుతుంది. ఈ దారిలోనే ఇక మంత్రాలయం పొలిమేర మనం దాటేమనగా ముందుగా అంటే పొలిమేరంలో హనుమాన్ ఎలా అయితే ప్రతిష్టాపన చేస్తారో అదే విధంగా ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధానం అని ఒకటి కనపడుతుంది. ఏకశిలా విగ్రహం హనుమాన్ది, పెద్ద విగ్రహం అనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా మంది ఇటువైపుగా వెళ్లే వాళ్ళు ఆగి మరి వెళ్తారు. మీరు గమనించవచ్చు, ఇగో ఆటోస్ లో వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళే, ప్రత్యేకించి మఠానికి వచ్చిన వాళ్ళు. అలా వెళ్ళిపోతూ ఖచ్చితంగా ఇక్కడ వీక్షిస్తారన్నమాట. ప్రధానంగా 5 ప్రాంతాలు ఉంటాయి. అందులో ముందుగా ఇక్కడ అభయాంజనేయ స్వామిని చూసి అలా ముందుకు కదులుతారు. మధ్యలో ఇంకా కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. ముందుగా వెళ్ళి హనుమాన్ని చూద్దాం కదండి. దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకిణిం జంపియుం లంకనుంగాల్చియుం భూమి జంజూసి ఆనందము పొంగ ఆ ఉంగరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషులం చేసి సుగ్రీవుడ అంగద జాంబవంతాది నీలాదులంగూడి ఆ సేతువుం దాటి వానరామూక పెన్మూకలై దైతులం. పెద్ద విగ్రహం ఉంది. ఇలా పైకెత్తి తల చూడాల్సిందే, చాలా బాగుంది. ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఇలా మార్గం ఉందన్నమాట, చెయ్యొచ్చు. అభిషేకాలు చేస్తారు స్వామికి అప్పుడప్పుడు. అంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళటానికి. ముందుగా ఎంత పెద్ద విగ్రహం ఉన్నా పూజలు అవి చేసేవి చిన్న విగ్రహానికి చేస్తారు కదా, అలా మనకు చిన్న విగ్రహం కనబడుతుంది. ఇక ఆ తర్వాత నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి అలా నెమ్మదిగా నడుచుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ చుట్టూ అసలు ఎంత బాగుందో, ప్రశాంతమైన వాతావరణంలో ఆ హనుమాన్ అలా ప్రతిష్ఠించారండి. బాగున్నారు. తోటలే వెనకాలంతా. వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముకున్నిచ్చినంతన్నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరుంగూర్ని లేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ కల్గునే. స్వామి ఎంత బాగున్నారో కదా. మొత్తం 32 అడుగుల మహా హనుమాన్. ఎంత బాగున్నారంటే ఈ పేరు కూడా అభయాంజనేయ స్వామి, అంటే అభయం ఇస్తూ ఆయన చెయ్యి ఇలా కనబడుతుంది చూసారు కదా, రక్షణ, నేనున్నాను మీకు అని చెప్పి ఒక ధైర్యం చెప్పే రూపమే కదా హనుమాన్. మనకి ఎంత భయం వేసినా ఏం జరిగిన వెంటనే తలుచుకునేది హనుమాన్నే కదా. అలా చూడొచ్చు ఆయన రూపం. ఒకవైపు గదని అలా విశ్రాంతి, అలా గదని అలా పెట్టారు, మరో చేతితో ఇలా మనల్ని దీవిస్తున్నారు. చాలా నీట్ గా చెక్కారండి. ఇదంతా కూడా ఏకశిలనే, 32 అడుగులు మొత్తం ఒకటే బండని అలా మలిచారనమాట. ఆ వెనకాలంతా చూసారా, దానికి ఇలా పలకలాగా మన ఫొటోస్ ఎలా చూస్తామో అలాగా సమాంతరంగా ఉంది. మిగతాదంతా పైన వరకు విగ్రహమేనమాట. అభిషేకాలు ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆ పై దాకా వెళతారు. దానికి వెనకాల స్టెప్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. అలా పైనుంచి అరేంజ్ చేస్తారు. 2021వ సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇక పూజలు అలాంటివి ఏమైనా జరిగినా ఈ విగ్రహానికి చేస్తారనమాట. రాతి కృష్ణశిలతో తయారు చేసినటువంటి హనుమాన్ ఉన్నారు కదా, ఈ హనుమానికే మిగతా పూజలన్నీ సేమ్, 2 ఒకే మాదిరిగా ఉంటాయి. అంటే ఒక నమూనా అనుకోవచ్చు. ఇక్కడ ఎలా అయితే హనుమాన్ కనిపిస్తున్నారో అక్కడ కూడా అంతే. అలా మంత్రాలయం వస్తే మీరు ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా రండి ప్రాంతానికి. పంచముఖి హనుమాన్ వెళ్లే దారిలోనే ఉంటుంది. కొంచెం మీరు జస్ట్ మంత్రాలయం బోర్డర్ దాటగానే మీకు ఆ కమాన్ ఉంటుంది. ఆ ఆర్చ్ పక్కనే శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధానం అని రాసి ఉంటుంది. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. జై హనుమాన్. నమస్తే 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 నమో నమః. అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని అలా బయటకు వస్తే మీకు శ్రీరాములు వారు కూడా కనపడతారండి. అయితే ఇంకా ప్రస్తుతం ప్రతిష్టాపన అయితే ఇంకా పూర్తిగా జరగలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. మీరు కనుక కొద్ది రోజులు ఆగి వస్తే డెఫినెట్ గా ఆ దేవాలయం కూడా చూడొచ్చు. మీకు కంప్లీట్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి ఎదురుగుంటే రాముల వారు,
ఆంజనేయ స్వామి 32 ఫీట్లు ఉంటారు. రాముల వారు ఇంకాస్త హైట్ లో మనకు కనిపిస్తారనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే కొంచెం కనబడుతుంది, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే క్లియర్ విజువల్ అనేది తెలుస్తుంది అనమాట. వంట ఇక్కడ ఉన్నారు, ఆ రాముల వారు ఎదురుగుండనే ఉన్నారు. మంత్రాలయం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని దర్శించుకుని తర్వాత దారి తీసేది ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి. మరి ఇంకా వెళదామా రండి, అలాగే విశేషాలు కూడా తెలుసుకుందాం. సమీరనందనం సుభక్త చిత్తరంజనం దినేశ రూప భక్షకం సమస్త భక్త రక్షకం. ఇక్కడ ఈ పంచముఖి గాంధారం విలేజ్ లో రాఘవేంద్ర స్వాముల వారు 16వ శతాబ్దంలో 12 ఏళ్ళు తపస్సు చేసినారు. ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారికి ఆంజనేయ స్వామి 5 అవతారములతో దర్శనమిచ్చినారు. ఆంజనేయ స్వామి నారసింహ, గరుడ, హయగ్రీవ, వరహ, ఇవి పంచముఖాలు. ఇది స్వయంభూమూర్తి అనమాట, ఎవరు చెక్కి పెట్టిన విగ్రహం లేదు. ఈ పంచముఖికి చాలా ప్రాశస్త్యం ఉన్నది. అలాగే రాఘవేంద్ర స్వామి దైవికులు వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మి, వీళ్ళు కూడా రాఘవేంద్ర స్వామికి దర్శనం ఇచ్చినారు. వీళ్ళు కూడా స్వయంభూమూర్తులే. తర్వాత అనంతాచార్య గారు ఇక్కడ మూల అర్చకులు శేషదేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, అలాగే విఘ్నేశ్వరుని ప్రతిష్టాపన చేసినారు. వీళ్ళ దర్శనమైన తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాలయం వెళ్ళి సజీవ సమాధైనారు. అలాగే ఇక్కడ దక్షిణ దిక్కులో ఈ మాంచాలమ్మ మంత్రాలయంలో ఏ విధముగా గ్రామ దేవతనో అదే విధముగా ఇక్కడ ఎరకలమ్మ అనే గ్రామ దేవత కూడా ఉంది. ఆ గ్రామ దేవత కూడా మన దక్షిణ భాగంలో ఉన్న స్థలం ఇది. తర్వాత ఇక్కడ పూర్వ భాగంలో పాదరక్షలు ఉన్నాయి. 2 విధాలుగా ఉంటాయి పాదరక్షలు. ఒకటి ముందుగా ఉన్నది, ముందు గుడిలో ఉన్నది పాతది సర్వ పాదరక్షలు, వెనుక భాగంలో ఉన్నది కొత్తది. అంటే అవి 3 సంవత్సరాలకి మన స్లీపర్స్ ఎలా అరిగిపోతాయో అదే మాదిరి అరిగిపోతాయని ఒక నమ్మకం. వాళ్ళు ఏమంటే ఆ సేవకులు, అక్కడ వేరే సేవకులు ఉన్నారు, వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పక్కలో ఉన్న ఒక పల్లె ఉంది, విలేజ్ బూదూరు అని, కెరే బూదూరు, అక్కడి నుండి విజృంభంగా తెచ్చి ఇక్కడ ఆంజనేయ పాదరక్షల్ని ఇక్కడ ప్రతిష్టాపిస్తారు. తర్వాత ఇక్కడ పాదుకలు ఉన్నాయి. అంటే ఈ పాదలు ఏమున్నాయో ఇక్కడ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి అదిగో మంత్రాలయం చూపించిన ఒక పాదలు రాతి పాదాలు. ఇది ఇక్కడ మహాత్మ. ఇక్కడ ఏమంటే ప్రతి అమావాస్యకి రథోత్సవం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగా మంది ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. సుఖండ భుక్తివాన్ యోహితం వచస్వమాశు ధైర్యమాశ్రయాత్రవో భయం కదాపి న ఇతి ప్లవంగనాథ భాషితం నిశంభవానరాధినాథ ఆపశం తథా స రామదూత ఆశ్రయః. శ్రీ ఆంజనేయ పంచామృతం అండి, ఇది చాలా ప్రత్యేకమైన ప్రసాదం స్వామిది. దర్శనం అయితే ఎంత చక్కగా అయిందో. రష్ చూసారా, ఎంత మంది భక్తులు ఉన్నారో. ఎవరైతే రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారన్నమాట. అందులో ఇది కర్ణాటక, ఇంక ఇది ఆంధ్రప్రదేశ్ కాదు. ఎప్పుడైతే మన మంత్రాలయం దాటామో అక్కడి నుంచి ఇంకా కర్ణాటక ప్రారంభం అయినట్లే. దాదాపుగా ఇక్కడ కూడా 90-95% వరకు కూడా కర్ణాటక ప్రజలే ఉంటారండి. వాళ్ళే చాలా మంది వస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళు ఎవరైతే మంత్రాలయం వచ్చారో వాళ్ళు అనమాట. స్వామిని చూశాక నిజంగా అద్భుతం. ఇక్కడ సాక్షాత్కరించారు, చాలా వివరంగా చెబుతున్నారు. ఇక్కడ ఎక్కడైతే స్వామి కూర్చుని, అంటే రాఘవేంద్ర స్వామి వారు ఎక్కడ కూర్చుని తపస్సు చేశారో ఆ పక్కగా ఒక బండలో ఇలా, ఆ బండ రూపంలో ఇలా పైకి ఇలా కనిపించారట 5 ముఖాలతో ఆంజనేయ స్వామి. ఒకటి హనుమంతుల వారి రూపం ఆంజనేయ స్వామి,
నరసింహస్వామి, గరుత్మంతుడు, వరాహస్వామి, హయగ్రీవ స్వామి, ఇలా 5 ముఖాలు ఇలా కనిపించాయట. అసలు అక్కడ పైనంతా వెండి తొడుగు వేశారు ఆంజనేయ స్వామి వారికి. చూపిస్తున్నాను అన్నమాట. ఇవి ఒరిజినల్ గా ఎలా ఉంటుందో కూడా ఒక ఫోటోలో చూపించారు. ఆ ఫోటో నేను మీకు పెడతాను చూడండి. చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట. ముఖాలు ఏమిటి, స్వామివారి శరీర భాగం, తోక భాగం, వారి కాళ్ళు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఉంటాయి. నాకైతే ఒక్క క్షణం ఒళ్ళు జలధరించినట్టు అవుతుంది కదా. అక్కడ నుంచి కొంతసేపు హారతి ఇచ్చాము, దర్శనం చేసుకోవాలి. జస్ట్ అంటే మరీ ఎక్కువగా చూపించకూడదు కదా మూలమూర్తిని, అందుకే నేను మీకు నార్మల్ పిక్స్ అయితే ఇస్తున్నాను చూడండి. మీరు కనుక మంత్రాలయం వస్తే డెఫినెట్ గా దర్శనం చేసుకోండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి రావటం. ఇగో పంచామృతం ప్రత్యేకంగా పూజ చేసుకుంటే ఇలా పంచామృతం ఇస్తారనమాట, ప్రసాదం, దివ్య ప్రసాదం ఇది. ఇక వచ్చిన వాళ్ళంతా అనుకుంటారు కేవలం ఆంజనేయ స్వామి సాక్షాత్కారమే అయ్యింది రాఘవేంద్ర స్వామి వారికి అనుకుంటారు, కానీ రాఘవేంద్ర స్వామి వారి కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ అమ్మవారు, వారి సాక్షాత్కారం కూడా అయ్యిందండి. ఆ పక్కగానే కొండల మధ్యలో అక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారి రూపం కూడా పక్కన కనబడుతుంది. ఎంతటి అదృష్టమో కదా. ఎక్కడైతే రాఘవేంద్ర స్వామి కూర్చున్నారో అక్కడ బృందావనం లాంటి చిన్న నమూనా ఒకటి పెట్టి అక్కడ ప్రతిష్టాపన చేశారనమాట. ఎవరైతే అనంతాచార్యులు స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారితో సమానులైన వారు, ఎప్పుడైతే రాఘవేంద్ర స్వామి వారికి హనుమంతుల వారు సాక్షాత్కారం ఇచ్చారో ఆ తర్వాత అనంతాచార్యుల స్వామి వారికి ఇచ్చారనమాట. వారు శివయ్యను, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగుపామును, ఇలా వీటన్నిటి కూడా ప్రతిష్టాపన చేశారు. ఆ విగ్రహాలు కూడా మనకు అక్కడ పక్కన కనిపిస్తాయి. నిజంగా అవన్నీ చూస్తే భలే అనిపిస్తుందండి. ఎవరైతే అనంతాచార్యులు గారు ఉన్నారో వారి వంశస్థులే 6వ తరం ఇప్పుడు ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ చేస్తున్నారనమాట. మంత్రాలయం నుంచి 20 కిలోమీటర్లు. అక్కడ నుంచి ఆటోస్ లో రావచ్చు, మీరు ఒకవేళ సొంత కారు మాట్లాడుకున్న అలా కూడా రావచ్చు, బస్సులు కూడా ఉంటాయి. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇలా రోడ్డు మార్గం ద్వారా అయితే 20 కిలోమీటర్లు, కానీ ఇక్కడి నుంచి ఇంకొక మార్గం ఉంటుంది. ఈ హనుమాన్ దేవాలయం నుంచి బృందావనం అంటే మంత్రాలయం కేవలం 3 కిలోమీటర్లే ఉంటుంది అనమాట. ఇప్పుడంటే ఇలా రోడ్డు మార్గం, అప్పట్లో ఏంటి ఈ దారి గుండానే వెళ్లేవాళ్ళు, మధ్యలో నది దాటుకుని. ఇప్పుడు మధ్యలో నది కనపడుతుంది, తుంగభద్ర నది. నదికి యువతల ఒడ్డున పంచముఖి దేవాలయం, అవతల ఒడ్డున మంత్రాలయం ఉంటుంది అనమాట. కేవలం 3 కిలోమీటర్లే ఇక్కడి నుంచి. కొంతమంది ఇలా నడక మార్గంలో వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా పైనంతా కవర్ చేసేసారు, చూసారా? అంటే నిర్మాణం అలా అలా పెరిగిందనమాట. కొండల్లో వెలిసిన కొంచెం ప్రాకారం పెంచడం అలా చేశారు. దీని ద్వారా ఏంటంటే ఈ షెడ్స్ వేసేసారనమాట. కాకపోతే ఇంతకు ముందు కేవలం గుడి మాత్రమే ఉండేది. అప్పుడు ఇక్కడ నుంచి మంత్రాలయం టెంపుల్ అక్కడ కనపడేది అనమాట. విశేషంగా జరిగేవి ఏమిటి ఈ పంచముఖ హనుమాన్ దేవాలయంలో అనంటే వాహన పూజలండి. చాలా మంది ఇంకా వెహికల్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. కర్ణాటక ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాహన పూజలు కూడా చాలా ఘనంగా చేస్తారు. ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక వెహికల్, ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా కొన్ని వెహికల్స్ వచ్చే పూజలు అవి చేయించుకుంటున్నారు. ఇక అలాగే ఎవరైతే మానసికంగా ఇబ్బందులకు గురవుతారో, అంటే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, తెలియని అనారోగ్యాలు ఉంటాయి, డాక్టర్ దగ్గర చూపించుకున్నా ఏం లేదని అంటారు, కానీ ఏదో ఒక అనారోగ్యంకి వాళ్ళు గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ఈ పంచముఖ హనుమాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నయం అవుతుందని చెప్తారు. అలా ఎన్నో తార్కాణాలండి, ఎన్నో మహిమలు కూడా ఇక్కడ స్వామి చూపించారు. ఇక్కడ తాయెత్తులు కడుతూ ఉంటారు. అంటే స్వామి దగ్గర పెట్టి, కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసినటువంటి తాయెత్తులు, యంత్రాలు, అవి కూడా అంటే పంచముఖ యంత్రాలు అనమాట. అవన్నీ స్వామి దగ్గర పెట్టిన తీసుకుని వెళ్తే ఒక ధైర్యం, ఒక అభయం, ఆంజనేయ స్వామి మనతో ఉన్నారన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నంతసేపు భలే సందడిగా ఉందండి హనుమాన్ దేవాలయం అంతా కూడా. జై శ్రీరామని, జై ఆంజనేయ అని ఆ నినాదాలతో భలే హాయిగా అనిపిస్తుంది. ప్రసాదం స్వీకరిద్దాం. పంచామృతం ఎంత దివ్యంగా ఉందో. ఒకటే చెప్పాలనుకున్నా, మీరు కనుక మంత్రాలయం వస్తే ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా పంచముఖి హనుమాన్ దేవాలయానికి రండి. స్వయంగా రాఘవేంద్ర స్వామి వారికే పంచముఖాలతో ఆంజనేయ స్వామి వారు సాక్షాత్కారం ఇచ్చారు. అలాగే శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి తల్లి కూడా సాక్షాత్కారం ఇచ్చారు. అవన్నీ కూడా మీరు గర్భాలయంలోకి వెళ్ళాక వీక్షించవచ్చు. ఆ స్వామి కృప మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఆ స్వామి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. నేనున్నదైతే బిచ్చాలి గ్రామం అండి. ఇది కర్ణాటకకు చెందుతుంది, దాదాపు ఇంకా బార్డర్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా ప్రత్యేకం, ఏకశిల బృందావనం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అసలు ఈ ప్లేసే చాలా అద్భుతంగా ఉందండి. ఇక పక్కనే తుంగభద్ర నది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా తెడ్డుల్లో వెళ్ళి విహరించవచ్చు. ఇక్కడ మరోవైపు ఏమో ఇక్కడ స్నానాలు చేస్తారు కొంతమంది, కొంచెం నీళ్లు ప్రోక్షణ చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే పవిత్ర నది కదా తుంగభద్ర, పక్కనే తలాపనే పారుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్. మీరు మాత్రం మంత్రాలయం వస్తే ఖచ్చితంగా రండి. ఒకసారి మొత్తం మీకు అంటే విజువల్ చూపిస్తాను చూడండి.
భిక్షాలయ ఇప్పుడు బిచ్చాలి అని వాడుక భాషలో వచ్చింది. భిక్షాలయ ఎవరు అంటే రాఘవేంద్ర స్వామి వాళ్ళు శిష్యులు ఉండే అప్పన్నాచారు అని. ఇప్పుడు అప్పన్నాచార్య ఎవరు అంటే శ్రీపూర్ణ బోధ గురుతీర్థ ప్రయోదిపార పూజ్యాయ రాఘవేంద్ర అనే స్తోత్రం చెప్పారు కదా, ఆ స్తోత్రాన్ని మొదలుగే చేసి ఇచ్చింది వాళ్ళు అప్పన్నాచారు. అప్పన్నాచారి ఇక్కడ ఒక వేద పాఠశాల నడుపుతుండే. పాఠదనంతరం పిల్లలందరూ ఊర్లోకి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని బియ్యాన్ని పప్పుని ఒక భిక్షం రూపంలో తీసుకొని వస్తుండే. అది అప్పన్నాచారి వాళ్ళు పేదవాళ్ళనేసి కాదు, అదొక నియమం ఇక్కడ. అదే తెచ్చిన బియ్యాన్ని పప్పుని ఒక మడి వస్త్రంలో కట్టుకొని బృందావనం వెనకాల శ్రీపాదరాజురు వేసిన అరళిమర ఆల్ ఇండర్ ట్రీ ఆ టొంబికి తూగేస్తుండే. ఇప్పుడు ఆ చెట్టు లేదు, పడిపోయింది. అదే జాగలో మళ్ళీ వేరే చెట్టు వచ్చింది, ఆ చెట్టుకి తూగేస్తుండే. ఇక్కడ వ్యాసరాజు ప్రతిష్టాపిత ఆంజనేయ స్వామి వీళ్ళకు, ఇంకా అటు ముందు వాళ్ళ గురువాలు శ్రీపాదరాజురు వాళ్ళ ప్రతిష్టాపన ఉగ్ర నరసింహదేవురు వాళ్ళిద్దరికి పూజ చేసినాక వచ్చిన తీర్థాన్ని ప్రోక్షణ చేసిన వెంటనే అది హబయాడు వేడి వేడి అన్నం అవుతుండే. అది ఇది ఒక్కరోజు చేసిన కార్యక్రమం కాదు, ప్రతినిత్య చేసే కార్యక్రమం. మళ్ళీ అదే అన్నాన్ని నైవేద్యం ఇస్తుండే. రాఘవేంద్ర స్వామి వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకున్నాక తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. అక్కడి నుంచి సంచారం చేసుకుంటూ బిచ్చాలికి వస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు అప్పన్నాచార్ వాళ్ళకి రాఘవేంద్ర స్వామి గురించి ఏమి తెలియదు, ఎవరో సన్యాసులు ఊర్లోకి వచ్చారు అనేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అయినాక అప్పన్నాచారికి తెలిసిపోతుంది, అమ్మ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంచేసుకోవాలని వాళ్ళ కాలు పట్టుకొని ప్రార్థిస్తారు. అప్పన్నాచార్య సేవకి మెచ్చి రాఘవేంద్ర స్వామి తప్ప కొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటానని మాటిస్తారు. బిచ్చాలినే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండే. ఇక్కడ నుంచే వేరే ఊర్లకు అన్ని దానికి సంచారం చేసుకొని మళ్ళీ ఇక్కడే విశ్రాంతి తీసుకోవడము. మీరు వెళ్ళేటప్పుడు అప్పన్నాచార్ వాళ్ళ ఇల్లు ఉంది ఊర్లో, అదే ఊర్లో ఒక రోజు విశ్రాంతి తీసుకునే సమయంలో సరస్వతి దేవి వచ్చి స్వప్నంలో చెప్తారు, మీరు హయగ్రీవ దేవుడు జపం చేసిన హోమకుండలి మంత్రాలయంలోనే మీరు బృందావనస్థులు అవ్వాలని చెప్తారు. అది అప్పన్నాచారి చెప్తే అప్పన్నాచారు ఒప్పుకోరదానికి, స్వామి మీది ఏది ఉన్నా మీది బిచ్చాలినే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి హఠ చేసి కూర్చుంటారు అప్పన్నాచారు. అప్పన్నాచారు వాళ్ళ ముందుంటే అతన్ని బృందావనస్థులు అవ్వనివ్వరు అని, అప్పన్న మీరు మధ్వ సంచారానికి వెళ్ళిపోండి అనేసి పంపిస్తారు. వాళ్ళ గురువులు చెప్పారు కదా అనేసి ఏమీ మాట్లాడకుండా మధ్వ సంచారానికి పంపిస్తారు. కొన్ని రోజులు అయినాక అప్పన్నాచారికి డౌట్ వస్తుంది, మధ్వ సంచారానికి నన్నే ఎందుకు పంపించారు, వేరే శిష్యులు కూడా ఉండే కదా వాళ్ళు కూడా పంపించచ్చు కదా అని డౌట్ వచ్చి తిరగా బిచ్చాలికి వచ్చే లోపల వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ గురువులు ఇక్కడ లేరు, బృందావనస్తులు అవ్వడానికి మంత్రాలయంకి వెళ్ళిపోయారు అని. శ్రావణ మాసం ఆ కాలంలో డ్యామ్ లేదు, ఏం లేదు, ఇదే నది నిండా ప్రవహిస్తూ ఉండే. అప్పన్నాచారు రాఘవేంద్ర స్వామి పైన అప్పటిదప్పుడే ఒక స్తోత్రం చేస్తారు. ఇక్కడ రాసుకున్నది కాదు, ఇక్కడ చదివింది కాదు, శ్రీపూర్ణ బోధ గురుతీర్థ ప్రయోదిపార అనుకుంటారు. ఇట్లా స్తోత్రం చెప్తా ఉంటారు. నది అప్పన్నాచారు వాళ్ళకి దారి చూపించుకుంటూ వెళ్తుంది. అక్కడ బృందావనం కడతా ఉంటారు వేరే శిష్యులందరూ. రాఘవేంద్ర స్వామి హయగ్రీవ దేవుడు జపం చేస్తూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి అప్రోక్ష జ్ఞానులు, వాళ్ళకి అన్ని చెవులో వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ శిష్యులకు చెప్తారు, అప్పన్నాచారు నది ద్వారా వస్తున్నారు, వాళ్ళు వచ్చే లోపల బృందావనం అయిపోవాలి, లేదంటే వాళ్ళు బృందావనం అవ్వనివ్వరు అనేసి చెప్తారు. అతి కష్టంగా బృందావనం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన దృశ్య చూసి అప్పన్నాచారు స్తోత్రం ఆగిపోయి అక్కడే మూర్చొచ్చి పడిపోతారు. అక్కడే వేరే శిష్యులందరూ లేపి నించోబెట్టినప్పుడు లోపల నుంచి ఒక ధ్వని వస్తుంది, సాక్షి హయా స్తోత్రహి అని. దాని అర్థం ఏంటంటే అప్పన్నాచారు చేసిన స్తోత్రానికి హయగ్రీవ దేవుడే సాక్షి అని. ఈ ఊర్లో అప్పన్నాచారు ఒకలైపోతారు. ప్రతినిత్య ఇక్కడ పూజ చేసి పిల్లలకి అంత పాట నేర్పించుకొని వాళ్ళ గురువులకి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ గురువుల దర్శనం తర్వాతనే వాళ్ళు ఏదన్నా ఒక ఇది ప్రసాదం తీసుకోవడము. ఆ కాలంలో సైకిల్ లేదు, ఏం లేదు, నడుచుకుంటూ పోవడమే. ఒకరోజు బృందావనం ముందు నించున్నప్పుడు ఒక ధ్వని వస్తుంది, అప్పన్నా ప్రతినిత్య నా గురించి ఎంత దూరం రాకు దర్శనానికి, నేనే నీ దగ్గరకు వచ్చి దర్శనం ఇస్తాను, ఒక బృందావన స్థాపన చేసుకో, నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్తాను. ఆ మాట ప్రకారంగా అప్పన్నాచారి ఇక్కడ బృందావన స్థాపన చేశారు. ఇక్కడ ప్రతినిత్య వారానికి 3 రోజులు ఇక్కడ అన్నదానం నడుస్తుంది. అపర కార్యక్రమం తప్ప ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడ. దర్శనం అయితే నేనైతే చక్కగా చేసుకున్నానండి. ఎంతమంది ఉన్నారో చూసారా. ఇవాళ ఆదివారం ఒకటి నేను వచ్చింది, అందులోనూ ఆదివారం రోజు చాలా మంది ఇలా వస్తారంట భక్తులు. శని ఆదివారాలు వీకెండ్స్ లో, అలాగే నార్మల్ డేస్ లో చూసుకున్నా కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటారు. కానీ ఎక్కువగా ఉండేది ఈరోజే. గురువారం, శనివారం, ఆదివారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది.
చక్కగా ఒక అరగంట గంట సేపు రిలాక్స్డ్ గా కూర్చుండిపోవచ్చండి. సాయంత్రాలు అయితే ఇంకా బాగుంటుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏకశిలా బృందావనం. తన ప్రియ శిష్యుడు అప్పనాచారి గారి కోసము ఎప్పుడైతే ఆయన జీవ సమాధి చెందారో ఆ తర్వాత అసలు ఒప్పుకోని ఈయన ఉంటే తెలియకుండానే ఈయన లేని సమయంలో ఆయన జీవ సమాధి చెందారు. అయితే మనస్తాపానికి గురయ్యి నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నానయ్యా, నువ్వు ఆ మంత్రాలయంలో ఉంటే నీకోసం నేను వస్తానని ఈ తుంగభద్ర నదిలోని ఈదుకుంటూ అలా వెళ్లే వాళ్ళంట రోజు. స్వామి అలా ఉన్నా కూడా ప్రత్యక్ష రూపంగా ఉన్నట్టే కదా. అప్పుడు అనిపించింది, నువ్వు నా ప్రియ శిష్యుడివి, నువ్వు అలా ఇబ్బంది పడుతూ ప్రతిరోజు నా కోసం అంత దూరం రావడం అనేది నాకేమి ఇష్టం లేదు, నీకోసమే నేను అక్కడికి వస్తానని చెప్పి ఒక జ్యోతి రూపంలో మంత్రాలయం నుంచి ఒక జ్యోతిలా వచ్చి ఇక్కడ వచ్చి అలా నిలబడిందట. ఇంకేముంది, స్వామిని నా కోసమే వచ్చారు నా గురువు గారు అని చెప్పి ఎంతో సంతోషించి అప్పటి నుంచి ఇక్కడే ఆయన రాఘవేంద్ర స్వామి వారిని పూజించుకోవడం ప్రారంభించారట. అలా ఏకశిలతో ఒక బృందావనాన్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి బృందావనం రాఘవేంద్ర స్వామి గారి ప్రియ శిష్యుడైన అప్పనాచారి గారు నిర్మించింది అనమాట. చాలా చక్కగా ఉంది కదా. మీరు మాత్రం మంత్రాలయం వస్తే మిస్ అవ్వకండి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని నాగలోకం అని కూడా అనేవాళ్ళు. విపరీతమైన సర్పాలు ఉండేవంటండి. ఆ తర్వాత ప్రతిష్టాపన చేశారు చాలా సర్ప విగ్రహాల్ని. మీరు వస్తున్నప్పుడే దిగువకి దిగాలి. ఇది అలా కింద దిగుతున్నప్పుడే ముందు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నాగస్వామి మీకు అది కనిపించిన తర్వాత నాగపడగలతోటి ఆ తర్వాత పక్కగా రాగానే ఇలా మీకు ఒక స్తంభాల్లా కనిపిస్తాయి. అవంతా కూడా మొత్తం నాగ సర్పాలకు సంబంధించినవే ఉంటాయి. అన్ని దైవ సర్పాలకు సంబంధించినటువంటి శిలలు అనమాట అన్ని. ఆ తర్వాత సూర్యదేవుని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత శివుడికి బయటనే గుడిలాగా ఏమి ఉండదు, బయటనే అభిషేకాలు అవి జరుగుతాయి అనమాట. శివలింగం ఉంటుంది, ముందు నందీశ్వరులు ఉంటారు. ఆ తర్వాత అలా ముందుగా వెనక్కి వస్తే ఇక్కడ మనకి చెట్టు నీడలోనే బృందావనం కనిపిస్తుంది అనమాట. తప్పకుండా వీక్షించండి ఈ ప్రాంతానికి. బృందావనికి వెనక భాగానే ఈ చెట్టు ఉంది చూసారా, ఇంతకు ముందు పెద్ద వృక్షం ఉండేది, ఆ చెట్టు పడిపోయింది. మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ ఇంకొక చెట్టు మొలిచింది, మహావృక్షం అయ్యింది. అది ఆ నీడనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బృందావనం ఉంటుంది. అటు పక్కగా వేప చెట్టు, ఇవన్నీ చాలా పచ్చగా ఉందండి. నది ఒడ్డునే కదా, సుభిక్షంగా కనపడుతుంది అనమాట ప్రాంతం అంతా. ఇక్కడ వీరికి చెందిన వాళ్ళు, ట్రస్ట్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ క్షేత్రానికి మొత్తంగా ఈ ప్రాంతానికి క్షేత్రపాలకురాలిగా బిచ్చాలమ్మ అమ్మవారు ఉంటారండి. ఇలా కొంచెం మెట్లెక్కి పైకి వెళ్తే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు.